ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఒక క్రిస్మస్ దినాల్ని మన జీవితంలో ప్రభు దయచేసినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ దీవెనలు శుభములు తెలియజేస్తున్నాం. రండి, క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుంది? లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఈ ప్రపంచానికి, మానవాళికి రక్షణ సువర్తమానం వచ్చింది. నిత్య జీవం గూర్చిన సువర్తమానం వచ్చింది. లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి. అంతేకాదు ఎన్నో రకాల జ్ఞానం ఉన్నది, ఎంతో విలువైన సమాచారం ఉన్నది. అయితే క్రీస్తు ప్రభు యొక్క సువర్తమానం వీటన్నిటికన్నా ప్రత్యేకమైనది, భిన్నమైనది, సంతోషకరమైనది, ఆశీర్వాదకరమైనది. 2025 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ఈ సువర్తమానం ఈ ప్రపంచానికి అన్ని భాషలలో అందరికీ వినబడుతూనే ఉన్నది. నాన్ స్టాప్ ప్రీచింగ్. లోకంలో కొన్ని అంశాలు, కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు కొంతకాలం వరకే వినబడతాయి, ఆ తరువాత అవి మరుగున పడిపోతాయి. యేసు ప్రభు ఆయన పుట్టుక, ఆయన సువార్త, ఆయన శిలువ మరణం, ఆయన చేసిన బోధలు, ఆయన పునరుద్ధానం, ఇంకా ప్రత్యేకమైనది ఆయన రెండవ రాకడ గూర్చిన ఈ సువర్తమానాలు ఈ ప్రపంచానికి నిరాటంకంగా వినబడుతూనే ఉన్నాయి, మ్రోగించబడుతూనే ఉన్నాయి. ఫలితంగా అనేక ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులవుతున్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ప్రభు యొక్క సువర్తమానాన్ని వినే ఆ ధన్యత మనందరికీ, కొందరికి మొదటిగా కానీ మరికొందరికి ఎన్నోసార్లుగా కానీ ప్రభు అనుగ్రహించాడు. ప్రజలందరికీ కలుగపోవు సంతోషకరమైన సువర్తమానం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది అన్నిటికన్నా భిన్నమైనది, ఇది అన్నిటికన్నా ప్రత్యేకమైనది. 3 సత్యాలు మనం తెలుసుకుందాం. ఏమిటి సువర్తమానంలో? ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ రక్షకుడి యొక్క సువర్తమానం మనం ఒక్కసారి లోతుగా మనం ధ్యానం చేస్తే ఈ సువర్తమానములో ఏమున్నది అంటే మనకి రక్షణ ఉన్నది. ఆ రక్షణకి ముందు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? పాపము వలన వచ్చు జీతము మరణం. ఇదే సువర్తమానం. బైబిలు, దేవుని వాక్యం. అంతేకాదు, బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం కూడా పాపాన్ని గురించి చెప్పుతుంది, పాపాన్ని ఖండించి చెప్పుద్ది. పాపము వలన వచ్చు జీతం మరణమని చెప్పుద్ది. మరణాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరూ లేరు. ఆ తరువాత పాతాళ వశము కాకుండా తప్పించుకొనగల వాళ్ళు కూడా ఎవరూ లేరు. మరి ఇలాంటి మరణం నుంచి, పాతాళం నుంచి, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని తెలియచేసేదే క్రీస్తు ప్రభు యొక్క సువర్తమానం. ఎన్నో విషయాలు మనం వింటాం, ఎంతో జ్ఞానాన్ని మనం పొందుకుంటాం, క్రొత్త విషయాలు వస్తాయి, పాతవి పోతూ ఉంటాయి. మరి క్రీస్తు ప్రభువులో, ఆయన సువర్తమానంలో ప్రత్యేకత ఏంటంటే, నీవు పాపివి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు, నీవు పాపివి అని తెలియచేస్తుంది. ప్రియమైన వారలారా, ఇంకా యేసు వర్తమానం కూడా పాపాన్ని గురించి, నీవు పాపివని నొక్కి చెప్పేది, హెచ్చరించేది, పాపాన్ని ఖండించేది ఏదీ లేనే లేదు. చూసుకోండి. తాగెత్తున్నావా, ఇంకా తాగమని చెప్తారు. పాపం చేస్తున్నావా, ఇది తప్పురా అంటారు, కానీ దీనివల్ల మరణం ఉందని చెప్పరు. కనుక క్రీస్తు ప్రభు యొక్క సువర్తమానం ఏమిటి అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. నీవు పాపివి, మరణమున్నది. ఈ లోకంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, ఈ లోకాన్ని ప్రభావం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు కాదు, మరణాన్ని ఆపగలిగిన వారు కూడా కాదు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించి మహిమ దేహముతో సజీవుడై తిరిగి లేచిన దేవుడు, మనలను మరణము నుంచి తప్పించగలిగిన దేవుడు. పాపము వలన వచ్చు జీతము మరణము. చాలామందికి మరణం గురించి వినాలి అంటే ఇష్టం ఉండదు, ఆసక్తి ఉండదు. కానీ మరణాన్ని ఎదుర్కోవాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి. మరణం తరువాత అసలు నిత్య జీవం పరలోకంలోనో నరకంలోనో ఉందన్న సత్యం బైబిలు ఒక్కటే తెలియచేస్తుంది. కనుక ప్రజలందరికీ సువర్తమానం మొదటి అంశం ఏమిటి అంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ప్రభు ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఎక్కడి నుంచి? నువ్వు గుంటలో పడితే పైకి లేవటం కాదు, నీళ్ళల్లో పడితే పైకి లేవటం కాదు, ఇంకెక్కడన్నా ఉంటే పైకి లేవటం అసలు కానే కాదు కాదు కాదు. ఎక్కడి నుంచి విడిపించబడాలి నీవు? వారి పాపముల నుండి. ఆయనే రక్షించును. పాపముల నుంచి రక్షింపగలిగిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. నీ పాపములను తీసివేయగలిగిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. నీ పాపము గురించి ఎత్తి చూపిన వాడు బైబిల్లో ఉన్న క్రీస్తు ప్రభు ఒక్కడే. కనుక ఈ సత్యాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. పాపము వలన వచ్చు జీతము మరణం. ఇదే సువార్తమానం. నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడాలి, మరణము నుంచి తప్పించబడాలి. క్రిస్మస్ పండగ అంటే సంతోషం, ఆనందం, ఇంకేవేవో ఉంటాయి, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఇంకా మనకి చాలా ఉంటాయి. వీటన్నిటికన్నా నువ్వు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం సువార్తలో నువ్వు తెలుసుకోవాల్సింది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరేంటి పరిష్కారం? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను. పాపముల నుంచి విడిపించటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపుల రక్షకుడు. చాలామంది ఏమనుకుంటారంటే పాపాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. నేను పాపినని ఒప్పుకుంటానికి కూడా ఇష్టపడరు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని తెలిసినా సరే అంగీకరించరు. ఎందుకనో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ సైతానుడు అపవాది ఏం చేశాడు? గ్రుడ్డితనాన్ని కలుగచేశాడు. పాపం గురించి ఆలోచించడానికి నేటి కాలంలో టైం లేదు. నరకం గురించి, పాతాళం ఉంది, శిక్ష ఉందని ఆలోచన చేయటానికి నేటి కాలంలో వాళ్ళకి టైం లేదు. ఈ లోకం గతించిపోతుంది, ఈ లోకం అశాశ్వతము అని అంటే గ్రుడ్డివారిగా కనబడుతున్నారు. కనుక పాపము వల్ల వచ్చు జీతము మరణము. రెండవ సువర్తమానం రెండో అంశం ఏంటో తెలుసా? పాపాన్ని ఎత్తి చూపి ఖండించే సువర్తమానం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత అంతకు ముందు కూడా బాప్తీసమిచ్చు యోహాను గారు ప్రజలను ఉద్దేశించి ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూడండి, 2వ భాగం. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏంటండి సర్ప సంతానమా? ఈ మాట అంటే చాలామంది అంగీకరించరు. అంటే సైతాను బిడ్డలారా, అపవాది బిడ్డలారా, మీరు పాపం చేస్తున్నారు, మీ పాపానికి తగిన శిక్ష ఉన్నది, ఉగ్రత ఉందని ఆ కాలంలోనే బాప్తీసమిచ్చు యోహాను భక్తుడు పాపాన్ని ఖండించాడు, పాపాన్ని ఎత్తి చూపించాడు. ఆ కాలంలో చాలామంది మేమేం చేయాలి అనని వాళ్ళు అడిగారు. చూడండి, అలా అడిగితే వాళ్ళకి ఏమని చెప్పాడు చూడండి, 6వ వచనంలో కూడా ఉందో చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము. సర్ప సంతానమన్న వాళ్ళు ఏం ఒప్పుకున్నారు? వచ్చి పాపాలను ఒప్పుకున్నారు. మనం కూడా చేయవలసింది అదే. పాపాన్ని ఎత్తి చూపించేది, పాపాన్ని ఖండించేది యేసు ప్రభు యొక్క సువార్త. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అనంటే ఇదే. గమనించారా? కనుక మనందరం తెలియచేయవలసింది ఇదే. పాపానికి శిక్ష ఉంది. పాపాన్ని ఎత్తి చూపించదు దేవుని వాక్యం. క్రీస్తు ప్రభు పాపాన్ని ఖండించాడు. పాప జీవితం ఎప్పటికీ మంచిది కాదు. యేసు ప్రభు యొక్క సువార్త ఏం చేసింది? పాపాన్ని ఎత్తి చూపించింది, పాపాన్ని ఖండించింది. పాపము అనంటే క్రీస్తు ప్రభు ఆయన మన కోసం ఆయన పాపిగా చేయబడ్డాడు. నువ్వు ఏ పాపములో ఉన్నా సరే ఈ సమయంలో నువ్వు గ్రహించాలి, ఆ హెచ్చరికను పాటించాలి. ఆ పాపము నుంచి నీవు విడుదల పొందుకోవాలి. ఇదే నీవు తెలుసుకోవలసిన గొప్ప సత్యం. పాపాన్ని ఎత్తి చూపించాలి చెంది ఖండించింది ఈ యొక్క సువర్తమానం. చూడండి, దేవుని వాక్యంలో ఎన్నో విషయాల్లో
పాపాన్ని ఎక్కడ కూడా సహించలేదు, ఉపేక్షించలేదు, ఇంకా ఎక్కడ కూడా మినహాయింపు ఇవ్వలేదు. ఇంకా ఏం చెప్పారు? ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ లేక మొదటి వచనంలో ఒక మాట ఉంది చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు మిమ్ములను ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. అర్థమైందా? కనుక మన అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన వారముగా మనం ఉన్నాం. క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన మనలను బ్రతికించాడు. పాపముల వలన వచ్చు జీతం మరణమే కాదు, పాపం వలన మనం చనిపోయాం, చచ్చిన వారమై ఉన్నాం. పాపం విషయంలో ఎప్పుడూ కూడా మన జీవితాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. పాప జీవితం దుఃఖాన్ని, వేదనని కలుగు చేస్తుంది తప్ప మన జీవితాల్లో ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. కనుక ఎఫెసీ పత్రిక 2:5లో మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పాపాన్ని ఖండించి నువ్వు చచ్చావు, చనిపోయే. పాపమున్న ఏ మనుషుడైనా చనిపోయిన వాడే. పాపంతో బ్రతుకుచున్న ఏ మనుషుడైనా చనిపోయిన వాళ్ళే. పాప జీవితం నిన్ను మరణానికి, రెండవ మరణానికి, నిత్య నరకానికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడన్నా గమనించారా? మనం ఏమనుకుంటాం? ఎన్నో ఆశలు పెడతాం, ఎన్నో ప్రణాళికలు వేస్తాం. ఈ సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి, వచ్చే సంవత్సరం అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎన్నో మనం కలలు కంటాం. పాపం మనల్ని ఎప్పుడు ఈ లోకంలో నుంచి తీసుకొని వెళ్ళొద్దో మనకెవరికి తెలియదు. పాపమున్న ఏ మానవుడైనా సరే చనిపోవాల్సిందే. పాపమున్న ఏ మానవుడైనా సరే నరక శిక్షను అనుభవించాల్సిందే. కనుక సువర్తమానం ఏమిటి అనంటే నీ పాపాన్ని ఎత్తి చూపించేది, నీ పాపపు శిక్ష ఎంత ఘోరమైనదో ఎత్తి చూపించేది. చూడండి, చాలామంది లోకంలో ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి అంతా ఏంటి? ఎరగకుండా చాలామంది చనిపోయారు. ఏమిటి వీళ్ళ పరిస్థితి? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడి పరిస్థితే. ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఇకంతే, పాతాళములో బాధపడుతూ ఏడుస్తూ యుగ యుగాలు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పమంటారా? ఎన్ని సువార్తలు నీ విన్నావో, ఎన్ని వాక్య సందేశాలు నీ విన్నావో, అవి నిన్ను ఎంతసేపు, ఎంతకాలం, ఎన్ని విధాలుగా నీ పాపాన్ని ఎత్తి చూపించి ఖండించినయో, ఇవన్నిటినీ నీవు అలక్ష్యం చేసి పక్కన పెట్టి నీవు ప్రభువుని నమ్మకుండా, రక్షించబడకుండా పాపములతోనే నువ్వు చనిపోయావు అనుకో, ఈ సందేశాలన్నీ, ఈ సువర్తమానాలన్నీ నీ మనస్సులో జ్ఞాపకానికి వచ్చి నరకంలో యుగ యుగాలు ఏడుస్తావని. ఈ వర్తమానాలు ఎప్పుడు నీ జ్ఞాపకానికే వస్తూ ఉంటాయి. అయ్యో, ఈ వర్తమానం ద్వారా నన్ను దేవుడు హెచ్చరించాడు, అయినా నేను వినలేదు, అందుకే నేను ఈ నరకానికి వచ్చాను. ఫలానా సేవకుడు నన్ను పిలిచాడు, రక్షించబడమని చెప్పాడు, అయినా సరే నేను వినలేదు అని ఈ వర్తమానాలన్నీ నరకంలో నీకు జ్ఞాపకం వస్తాయి. అయ్యో, ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని,
ఆనని చెప్పి భక్తుడు అంటాడు కీర్తనల గ్రంథంలో. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో పాపం ఎత్తి చూపించినప్పుడు, నీ పాపాన్ని దేవుని యొక్క సువర్తమానం ఖండించి నీ మనస్సాక్షిని, నీ హృదయాన్ని తట్టినప్పుడు, ఎప్పటికైనా పాపులను రక్షించే క్రీస్తు దగ్గరికి రా. పాప జీవితం నుంచి విడుదల పొందు. ఇదే సువర్తమానం. క్రిస్మస్ అంటే కేకులు కోస్తారు, మంచిదే. పలారాలు పెడతారు, కొత్త బట్టలు వేసుకుంటారు, ఆనందంగా గడుపుతారు, మంచిది, దేవుడిచ్చాడు. వీటన్నిటికన్నా ముందు పాపము నుంచి విడిపించబడ్డావా? క్రీస్తు ప్రభు సువర్తమానం ద్వారా నీ జీవితంలో నీవు విడిపించబడకపోతే ఎన్ని క్రిస్మస్లు నువ్వు చేసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. తెలుసుకోని సత్యాన్ని. పాపాన్ని ఎత్తి చూపించేది, ఖండించేది దేవుని వాక్యం. ఇక మూడవది ఏంటి? శిక్ష నుంచి తప్పించి నీకు రక్షణ ఇచ్చేది ఈ సువర్తమానం. లూకా సువార్తలోనే ఏమని రాయబడి ఉన్నది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఇదే సువర్తమానం. ఎవరు? యేసు ప్రభు. మహత్యాలు చేస్తావా? కాదు. ఇంకేదైనా ఆయన గొప్పతనాన్ని చాటించడానికి వచ్చాడా? కాదు. ఇంకా ఏదనుందా? యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. మన కోసం సిలువ వేయబడిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపిస్తారు అని సవాల్ చేసిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అంతేకాదు, పాపులను రక్షించటానికి శరీరధారిగా నరావతారాన్ని ధరించి వచ్చినవాడు యేసు ప్రభు ఒక్కడే. అంతేకాదు, సిలువ వేయబడిన వాడు యేసు ప్రభు ఒక్కడే. మరణించి తిరిగి లేచిన వాడు కూడా యేసు ప్రభు ఒక్కడే. ఈ సువర్తమానం 2025 సంవత్సరాల నుంచి నిరాటంకాలుగా, అన్ని ఆటంకాలున్నా సరే, ఎన్ని వ్యతిరేకతలున్నా సరే ఆగకుండా ఈ ప్రపంచంలో ప్రకటింపబడుతున్నది. తెలుసుకోండి. ఇంకా ఈ సువర్తమానం కాకుండా ఈ విధంగా ప్రకటించేది ఏదన్నా ఉన్నది అంటే ఏది లేదు. భవిష్యత్తులో కూడా ఏది రాదు. ఇంకా చెప్పమంటారా? యేసు ప్రభు ఆయన బోధల మీద, ఆయన సువార్త మీద, ఆయన చేసిన సిలువ కార్యాల మీద ఎన్ని పాటలు వచ్చినాయో ఇంకా వస్తూనే ఉంటాయి. ఎన్ని వ్యాఖ్యాన గ్రంథాలు బైబిల్ నుంచి వచ్చినాయో ఇంకా క్రొత్తవి వస్తూనే ఉంటాయి. అదే యేసు ప్రభులో ఉన్న, ఆయన సువార్తలో ఉన్న ప్రత్యేకత. క్రీస్తు ప్రభు మీద వచ్చినన్ని పాటలు ఎవరి మీద వచ్చినాయా? క్రీస్తు ప్రభు సువార్త మీద వచ్చినన్ని పుస్తకాలు, వ్యాఖ్యానాలు, పరిశోధన గ్రంథాలు ఇంకా దేని మీద వచ్చినాయా? ఎక్కడ రాలా? చూసుకోండి. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత అదే. అంతేకాదు, క్రిస్మస్ పండగ అంటే ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండగ ఇది. అది ప్రత్యేకతే. కనుక సత్యం తెలుసుకోండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని అంటే పాపము వలన వచ్చు జీతం మరణం అని తెలియచేసేది ఇది. రెండవదిగా, పాపాన్ని ఎత్తి చూపించి ఖండించేది ఇది. మూడవదిగా ఏంటి? రక్షణ పొంది శిక్ష నుంచి తప్పించుకోమని చెప్పేది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులోనికి వచ్చేవా? ఆయన రక్తంలో నువ్వు కడుగబడినావా? ఆయన యొక్క శిలువ మరణం ద్వారా నేను పాపినని ఒప్పుకున్నావా? నీవు యేసు ప్రభు శిలువ రక్తం, ఆయన బలి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది అని నీ ఒప్పుకున్నావా? క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి నీవు వస్తావు. శిక్ష నుంచి నీవు తప్పించబడతావు. ఇక్కడ ఒక సత్యం తెలుసుకోవాలి. చాలామంది దేవుడు అంటే తెలుసు, ఆయన వాక్యం అంటే తెలుసు, క్రిస్మస్ అంటే తెలుసు, ఈస్టర్ అంటే తెలుసు, గుడ్ ఫ్రైడే అంటే తెలుసు. రక్షించబడిన అనుభవంలో లేకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. ఎందుకని? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి క్రొత్త జన్మ అంటే ఆయనకి అసలు తెలియదు. 3వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం చూడండి. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? ఒక ఆయన యేసు ప్రభుని రాత్రి కలవటానికి వచ్చాడు. దేవుని గురించి విన్నాడు, ఆయన వాక్యం విన్నాడు. అయితే మనసులో నెమ్మది లేదు, ఇదేంటో తెలుసుకోవాలని ఆతురతతో వచ్చాడు. వచ్చి ప్రభుని కలుసుకున్నాడు. నీవు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటే ఇలాంటి ఆ యొక్క చర్య నీలో జరగాలి. ఇలాంటి కార్యం ప్రభుని కలుసుకుంటానికి నీలో జరగాలి. ఈయనెవరు? మళ్ళీ సాధారణమైన మనుషుడు కాదు. ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి నీవు ఎరుగవా? నేటి కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి? మేము పుట్టు క్రైస్తవులు అంటారు. పుట్టు క్రైస్తవులు ఎవరు లేరు, పుట్టు పాపులు ఉన్నారు. మరి రక్షించబడ్డారా? మారిన జీవితం ఉన్నదా? మారిన జీవితమే పరలోకానికి నిదర్శనం. క్రైస్తవులు అని చెప్పి క్రిస్మస్ పండుగ జరుపుకుని మరలా అదే పాపంలో, అదే బలహీనతలో, అదే అవిధేయతలో నీ పాపాన్ని కొనసాగించుకుంటూ పోతే నువ్వు నరకంలో ఏమని ఏడుస్తావో తెలుసా? తండ్రి అయిన అబ్రహామా అంటే అబ్రహాము తండ్రి ఆయనకి. అంటే ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు, రక్షణ మాత్రం పొందకుండానే మరణించాడు. మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడైనా నీవు నీ పాపాన్ని గురించి తెలుసుకుని, నీ పాపం వలన శిక్ష ఉందని తెలుసుకుని, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీ ప్రతి పాపము నుండి కడుగబడి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది పాపులను రక్షించటానికే. నీవు రక్షణ పొందుకుంటావు. గమనించారా? సువర్తమానంలో 3వ సత్యం ఏంటంటే రక్షణను నుండి నువ్వు రక్షించబడి శిక్ష నుండి తప్పించబడాలి. నీ జీవితం మార్చబడాలి. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే రక్షించబడవలసిన అవసరం ఈ కడవరి కాలములో ఉందని తెలుసుకోండి. రక్షించబడ్డ వాళ్ళు ఇంకా ప్రభు యొక్క రక్షణకి సాక్షులుగా మనం నిలవాలి. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం ఈ సువర్తమానంలో ఉన్న సత్యాలను తెలుసుకుని రక్షించబడాలి. రక్షించబడిన వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క సువర్తమానాన్ని అనేకులకు ప్రచురం చేసేవారిగా ఉండాలి. అనేకులకు సాక్షార్థముగా మనం ఉండాలి. ఈ రాబోయే 2026 రాబోయే నూతన సంవత్సరంలో కూడా రక్షణ తీర్మానంలోనికి నడవాలి. రక్షించబడ్డ వాళ్ళు రక్షణ సువార్తను ప్రకటించి రక్షణకి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండునట్లుగా ప్రభు మనకి ఆయన కృపను, మార్పును, ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, సువర్తమానంలోని సత్యాలు అందరూ తెలుసుకుని రక్షణ లేని వారు రక్షించబడినట్లు, రక్షించబడిన మీ బిడ్డలు రక్షణ సువార్తని ప్రచురించే
సువార్థికులుగా ఉండినట్లుగా తీర్చిదిద్దమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.